అందరికీ నమస్కారాలు. ఈ మధ్య జరుగుతున్నటువంటి విషయాలను అటు ప్రభుత్వం కానీ ఇటు మన బంజారా జాతి కానీ గోండ్ జాతులు కానీ ప్రజలు కానీ గమనిస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసము కొందరు మన యొక్క తెగలలో చిచ్చు పెట్టడానికి పూనుకుంటున్నారు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ముందు ఆ గవర్నమెంట్లోకి చేరుకొని ఆ గవర్నమెంట్ ద్వారా బంజారాల మీద ఎప్పటికీ అల్లర్లు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేస్తూ వారిని ఏ విధంగా కించపరచాలా, వాళ్ళ ఆత్మ అభిమానాన్ని ఏ విధంగా తెంపాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారో, మరి ఏ విధంగా దీనికి రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలని చూస్తున్నారో అది మనకు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం 2017లో కూడా స్వయం బాబురావు గారు ఆ రోజు ఎంపీగా ఉండి ఆ రోజు కూడా పార్లమెంట్లో కానీ మీడియా ద్వారా కానీ ప్రతిసారి లంబాడీ వాళ్లను రిజర్వేషన్ల నుంచి తీసేయాలా, ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి ప్రతిసారి తెలియజేసుకుంటా పోయినారు. ఆ రోజు ఆయన చేసినటువంటి ధర్నాలకు కానీ ఆయన చేసి ఉన్నటువంటి సభలకు కానీ ప్రజలు గుర్తించేసి ఆయన గోల్డ్ ప్రజలకు కూడా ఆయన తిరస్కరించినటువంటి విషయాన్ని స్వయం బాబురావు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో పాటు ఈరోజు తెల్ల వెంకటరావు గారు కూడా ఆయన కూడా ఇదే విధంగా అన్నటువంటి ధోరణితో పోతున్నారు. ఆయన కూడా తెలంగాణలో ఉన్న బంజారాలను ఎస్టీ జాబితాలను తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఎంతవరకు సబబు ఆయన ఆలోచించాలా. మీరు కూడా స్వయం బాబురావుకు జరిగినటువంటి పరిస్థితి మీకు కూడా వస్తుంది. మీ గోండు సోదరులు కానీ తోటి ప్రజలు కానీ మిమ్మల్ని కూడా అటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కోరుచుంటున్నాను. తెలంగాణ అన్నటువంటి ఒక గడ్డ ఎటువంటి గడ్డనంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే దానికి గట్టిగా జవాబు చెప్పేటువంటి సమాజం. ఎవరైనా సరే జాతులకు కానీ వర్గాలకు కానీ కులాలకు అతీతంగా ఒక న్యాయానికి పోరాడేటువంటి సత్తా కలిగినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. అటువంటి తెలంగాణ ప్రజలలో మీరు మళ్ళీ ఎస్టీలో ఉన్నటువంటి జాతులను విభజించి మీ పబ్బం కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అది మీకు ఎప్పుడు నెరవేరదని చెప్పేసి ప్రజలందరూ మీకు తగినటువంటి బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తున్నాను. మీకు ఈరోజు కూడా ఇప్పుడే చెప్తున్నాం, గవర్నమెంట్ ద్వారా మా పెద్దలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ అందరు గవర్నమెంట్ ద్వారా వెళ్తే వారందరూ చెప్పినారు. అటు గోండు ప్రజాప్రతినిధులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ క్లియర్గా తెలియజేసినారు, అందరు శాంతిగా ఉండండి, సుప్రీంకోర్టుకు కావాల్సినటువంటి నివేదన చేసి ఏ విధంగా లంబాడీలు కానీ ఏ విధంగా ఆ రోజు 1976లో అమెండ్మెంట్ యాక్ట్లో దాదాపు 100 కులాలు జరిగినాయి, దాంట్లో చేర్చబడినారు. అటువంటి కులాలను అందరినీ తీసేస్తారా? ఎటువంటి న్యాయంగా మీరు ఆలోచిస్తున్నారు? మీ దాంట్లో కూడా మేధావులు ఉన్నారు. మేధావులు తెలియజేస్తుంటే కూడా మీరు ఎందుకు మీరు ఈ విధంగా పోతున్నారు? అదే అర్థం చేసుకోకుండా మీరు అనవసరంగా కక్ష కట్టినట్టు. ఈవెన్ మంత్రి గారు కూడా సీతక్క గారు కూడా తొలగించాలని చెప్పటము ఎంతవరకు న్యాయం? సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ఈ విధంగా ప్రమాణం చేసి మీరు సీతక్క గారు మీరు ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఏ కుల వర్గాలకు కానీ బేసిజాలకు కానీ ప్రాంతాలకు అతీతం కానీ డిసిజన్ తీసుకోను చర్యలు తీసుకోను అందరినీ ఒకతాటిగా సమానంగా చూస్తానని చెప్పి మీరు మంత్రివర్యులు అయినటువంటి వారు మంత్రిగా ఉండి ఈ విధంగా చెప్పటం ఎంతవరకు సబబు? ఇది మీరు కూడా చిచ్చు పెట్టాలని వాళ్ళతో పాటు జత కట్టడం తప్పు అని చెప్పి మీరు అర్థం చేసుకొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి అక్కడ గౌర్ భాయ్ सेन मार राम राम करते हुए राम राम करते हुए तमें केरो छु ऑल इंडिया बंजारा सेवा संघेर वेद दूसर LHPS वेद गिरिजन सेवा संघम वेद सेवालाल सेना वेद कूर्सी संघम विद्यार्थी सेना वेद कूर्सी संघाल वेद सेन आज कोरिकार आपने ना सेन चोर केम केरेचा से आपणच खालेचा केम केरेचा આપણે દળેને ખતરા તકલીફ લાગરી છે. పెద్ద మనుషులు రిజర్వేషన్ వాసు లడాయి మరే జకోన్ తిలావత్ సాబ్ వేద रविंद्र नायक साहब वेद दूसरे मोटे जाते मरे जकोन से लड़ाई मरे जकोन से बाधा पड़ रहे मुदे बाधा देकर काय कर रहे तुम केन खजोना हमें बाधा लाग रही ये वासु तुम्हें से नमन कर रो छु से नामे थी बुला रो छु इंदिरा पार्क में
आपण जाते पर से घाल रहे जो कोण इल्जाम है ना से करेक्ट था रेस्टी मा जाबिता मा आए जो कोण पार्लमेंट येती राष्ट्रपति थी लोकूर कमिटी वेद अनिल चंद्रा कमिटी वेद मुझे डायरेक्शन है पर वो दीने जो कोण वाटे पर आपण पार्लमेंट बिल पास केलं वोट घालून पास की द्यायचं वर लागती प्रेसिडेंट આપણે पत्रम दिनोचा वर हसाबेती आपली जाबिता मायाचा एसटी जाबिता मायाचा वो ती आज આપણે चचावर डॉक्टर वेरेचा मैं इंजीनियर होइचो कलेक्टर वेरेचा एसपी वेरेचा आज से ज्यादा आपण आरे जकोण देखेन से भी रोरेचा आपण आनु चोरी ती लाल देच केन केरेचा लार 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 वाटे ती लाल देर केरेचा हनु आय कोणी बापू हम भी पडमेलेचा दिया रात दिया हमारे चचावर कष्टा की देचा हम जमी वेचन कुली नाली करन हमारे चचावन पिसा दे मिले जना पढ़ने उद्योगम करेचा असेल तर इल्जाम मत घालो हमार जात चोरी जात कोणी हम नेक जात छा एक वाते पर रजकोण बात जात छा कती न्याय अन्याय वेरीज कतो न्याय वासु लड़े जकोण जात छा सेवालाल महाराज के तांडो तांडो फरन एरिया फरन गोर माटी से आचो छकेन से एक वाते पर चाललो के कजो कोण वाते पर आज चाले जकोण आपण जात छा येर वासु आपण से जात करेक्ट जात छकेन आपण एक वाटे पर चालायचा कजो कोण दकाडेर वासू से भी सवार 19 ई मीना 19 तारीखेना इंदिरा पार्क हैदराबाद मा आपण सभा घालायचा तमसे आन हम कोणी हम सही बात छा हम लोई करेक्ट छा हडकार वासू लढाई मारे जो कोण जात छा हम अन्याय करानी कजो कोण वाद दकाळनो कतो तमसे आणो मीटिंग ना असे आन सभा जयवंतम करनो केन विजयवंतम करन धन्यान दकाळनो केन तमेन से नमस्कार करते हुए जय बंजारा जय जय बंजारा।